నకిలీ సీఐగా మార్కెట్లో చెలామణి అవుతున్న ఓ కేటుగాడు ఫేక్ ఐడిని తయారు చేయించుకొని సీఐనని చెప్పుకు తిరుగుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తి తెలంగాణ పోలీసులంటే భయం అనేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న నకిలీ సీఐ శ్రావ్య న్యూస్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ కావాలని మెసేజ్ చేస్తున్న హైదరాబాద్ నకిలీ పోలీస్ తన పై అధికారి అడిగితేనే నేను అడ్మిన్ అడుగుతున్నా అని చెప్తున్న నకిలీ సీఐ ఎన్నిసార్లు మెసేజ్ చేసినా గ్రూప్ అడ్మిన్ ఇవ్వట్లేదు, కేసు ఫైల్ చేయమంటారా అని బూతులతో మెసేజ్ చేస్తూ బెదిరిస్తున్న నకిలీ పోలీస్ పేరుతో ఫేక్ ఐడిని క్రియేట్ చేసుకొని ఇంతలా వాడుకోవచ్చా? అసలు ఎవరు ఈ లక్ష్మణ్? ఎవరున్నారు ఇతని వెనకాల? డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులే ఉన్నారా? ఈ నకిలీ పోలీస్ భాగోతం ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులకు తెలియదా? తెలిసినా చూసి చూడనట్టు గాలిలో దీపంలా వదిలేస్తున్నారా? తెలంగాణ పోలీసులు ఈ నకిలీ సీఐపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. 7672020853 9390999349 ఈ రెండు నెంబర్ల నుండి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపుతూ గ్రూప్ అడ్మిన్ కావాలని బెదిరిస్తున్న నకిలీ పోలీస్ మీడియా సంస్థకే ఫేక్ ఐడి పంపిస్తున్నాడంటే ఒక రకంగా తెలంగాణ పోలీసులు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ విసురుతున్నాడని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని బట్టి చూస్తుంటే వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు వేసుకున్న పోలీసులను కూడా నమ్మాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంటున్న పరిస్థితి. పోలీసులు ఇలాంటి వారికి ఏ విధంగా చెక్ పెడతారనేది వేచి చూడాలి. మరి నకిలీ సీఐగా మార్కెట్లో చెలామణి అవుతున్న ఓ కేటుగాడు ఫేక్ ఐడిని తయారు చేయించుకొని సీఐనని చెప్పుకు తిరుగుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తి తెలంగాణ పోలీసులంటే భయం అనేదే లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్న నకిలీ సీఐ శ్రావ్య న్యూస్ ఛానల్ వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ కావాలని మెసేజ్ చేస్తున్న హైదరాబాద్ నకిలీ పోలీస్ తన పై అధికారి అడిగితేనే నేను అడ్మిన్ అడుగుతున్నా అని చెప్తున్న నకిలీ సీఐ ఎన్నిసార్లు మెసేజ్ చేసినా గ్రూప్ అడ్మిన్ ఇవ్వట్లేదు, కేసు ఫైల్ చేయమంటారా అని బూతులతో మెసేజ్ చేస్తూ బెదిరిస్తున్న నకిలీ పోలీస్ పేరుతో ఫేక్ ఐడిని క్రియేట్ చేసుకొని ఇంతలా వాడుకోవచ్చా? అసలు ఎవరు ఈ లక్ష్మణ్? ఎవరున్నారు ఇతని వెనకాల? డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులే ఉన్నారా? ఈ నకిలీ పోలీస్ భాగోతం ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులకు తెలియదా? తెలిసినా చూసి చూడనట్టు గాలిలో దీపంలా వదిలేస్తున్నారా? తెలంగాణ పోలీసులు ఈ నకిలీ సీఐపై చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి. 7672020853 9390999349 ఈ రెండు నెంబర్ల నుండి వాట్సాప్ ద్వారా మెసేజ్లు పంపుతూ గ్రూప్ అడ్మిన్ కావాలని బెదిరిస్తున్న నకిలీ పోలీస్ మీడియా సంస్థకే ఫేక్ ఐడి పంపిస్తున్నాడంటే ఒక రకంగా తెలంగాణ పోలీసులు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కే ఛాలెంజ్ విసురుతున్నాడని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. దీనిని బట్టి చూస్తుంటే వాహనాలపై పోలీస్ స్టిక్కర్లు వేసుకున్న పోలీసులను కూడా నమ్మాలా వద్దా అనే సందిగ్ధం నెలకొంటున్న పరిస్థితి. పోలీసులు ఇలాంటి వారికి ఏ విధంగా చెక్ పెడతారనేది వేచి చూడాలి. మరి